నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా యాంకర్ ఉషా. చాలా మంది పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ మనం చూస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క కలర్లో యూరిన్ కనిపిస్తూ ఉంటుంది. ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏ విషయాలలో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తూ ఉంటుంది, పిల్లల్లో దేన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవిందలోచని గారు ఉన్నారు. అవి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేది కూడా సమ్మర్ సీజన్ కాబట్టి సర్వసాధారణంగా ఆడపిల్లలు చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్ కలర్స్ని బట్టి ఇది చాలా డేంజర్, ఈ టైంలో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తూ ఉంటుంటారు. దాన్ని ఏ విధంగా మనం చూడాలి అంటారు? కరెక్టే అండి, మీరు అన్నట్టు అమ్మాయిల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది అబ్బాయిల కన్నా కొంచెం ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళలో ఈ ఎండ్ పార్ట్ ఏదైతే యూరిన్ బయటికి వచ్చే యూరిత్రా అంటామో అది షార్ట్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అబ్బాయిల్లో అయితే కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. సో బట్ స్టిల్ ఇద్దరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ మనం ప్రివెంట్ చేయడానికి తగిన జాగ్రత్తలు అయితే వాటర్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వడము, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేసి ఆపుకోకుండా వెళ్ళేలా చూసుకోవడం అనేది కంపల్సరీ. అండ్ కాన్స్టిపేషన్ లేకుండా కూడా చూసుకోవాలి. మోషన్ ఎప్పుడైతే హార్డ్గా పాస్ చేసి 2-3 డేస్కి ఒకసారి వెళ్తారో అది కూడా యూరినరీ ఇన్ఫెక్షన్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది మనం ఎలా గ్రహిస్తాము అంటే, పిల్లలు చాలా ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ ఎందుకంటే ఆ అర్జెన్సీ అనేది ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ వెళ్ళినప్పుడు మంటగా కూడా కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్పగలుగుతారు, బర్నింగ్ మిక్చరేషన్ అంటాం, అది కూడా చెప్పగలుగుతారు. అండ్ దాంతోపాటుగా కొంతమందికి వాంతులు అవ్వడము, జ్వరం రావడం, ఇవన్నీ సివియర్ యూరినరీ ఇన్ఫెక్షన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటిది మీరు ఎప్పుడైనా గమనిస్తే, అంటే మరీ చిన్న బేబీస్లో అయితే జాండీస్ తగ్గకుండా ఉండడం కూడా యూరినరీ ఇన్ఫెక్షన్కి ఒక లక్షణం అనమాట. సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని థరోగా వాళ్ళకి టెస్ట్ చేయించుకొని ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి మనకి యూరినరీ కిడ్నీ ట్రాక్ట్ అనేది ఒక సిస్టమ్ అనమాట అది. సో అందులో కిడ్నీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత యూరేటర్స్ అంటాము, నెక్స్ట్ యూరినరీ బ్లాడర్, అక్కడ యూరిన్ అనేది కొంచెం స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి తర్వాత యూరిన్ ఎప్పుడు పాస్ చేయాలనుకుంటామో యూరిత్రా నుంచి బయటకు వస్తుంది. ఇది నార్మల్ యూరినరీ సిస్టమ్. సో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదైతే బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కొద్దిగా ఉంది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కిడ్నీస్ వరకు స్ప్రెడ్ అయ్యి కిడ్నీ ఇంజురీ అయ్యి దాంట్లో మళ్ళీ అక్యూట్, క్రానిక్ అని ఉంటాయి. ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోకపోతే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అయ్యి అంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. అందుకని ఈ చిన్న సిమ్టమ్స్ ఏదైతే ముందే మీకు కనిపించాయో, పాప తరచుగా యూరిన్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు చేతులు పెట్టుకుంటుంది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, మంటగా చెప్తుంది, చెప్పలేని పిల్లలు కూడా ఉంటారు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమవుతుందో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉన్నప్పుడు మీకు ఏదైతే నార్మల్ కన్నా కాకుండా కొంచెం డిఫరెంట్ గా పాప బిహేవ్ చేస్తుంది అనుకున్నప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది. సో మీరు అన్నట్టుగానే కలర్ని బట్టి, యూరిన్ కలర్ని బట్టి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని డిసైడ్ చేయొచ్చు అంటారు అసలు? ఇక్కడ కొన్ని కలర్స్ మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాము. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకి నార్మల్ వాటర్ కలర్లో ఉందండి. సో ఇదైతే పాప వాటర్ కొంచెం ఎక్కువే తాగుతున్నట్టు, సో బాగా డైల్యూటెడ్గా ఉంది, ఇది యూరిన్ కలర్ అయితే. సెకండ్ వన్ లైట్ ఎల్లో కలర్. సో ఇది హైడ్రేషన్ అనేది నార్మల్గా ఉంది, అంటే మరీ ఎక్కువ తాగట్లేదు, తక్కువ తాగట్లేదు. సో దిస్ ఈజ్ నార్మల్. ఎప్పుడు యూరిన్ కలర్ అనేది ఈ లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ కలర్ అనేది మనకి తెలుసు, మనం ఎప్పుడైనా బయట ఉండి వాటర్ ఎక్కువ తాగలేనప్పుడు కలర్ అనేది కొంచెం డార్క్ ఎల్లో అవుతుంది. అలాంటప్పుడు ఏమర్థం, పాపకి వాటర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వాలి. వాటర్ కంటెంట్ ఎప్పుడైతే బాడీలో తగ్గుతుందో యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా అయ్యి యూరిన్లో ఉండే పిగ్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఈ కలర్ అనేది వస్తుంది, థిక్ ఎల్లో. సో ఈ కలర్ డార్క్ ఎల్లో అనేది ఎప్పుడు రాకూడదు పిల్లలకి. సో అలా ఉంది అంటే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది లైట్ పింక్ కలర్. సో బ్లడ్ స్టెయిన్డ్ అవుతుంది యూరిన్. సో అది ఉంటే ఇమీడియట్గా మనం చెక్ చేసుకోవాలి. సేమ్ డార్క్ పింక్. సో ఫ్రాంక్గా మనకి యూరిన్లో బ్లడ్ అనేది కనిపిస్తుంది. ఇది కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఆర్ ఏదైనా స్టోన్స్ ఉండడం, కొన్ని రకాల క్యాన్సర్స్లో కూడా ఇలా ఇంత డార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు దిస్ ఈజ్ వెరీ అబ్నార్మల్. ఈ కలర్స్ అన్నీ అబ్నార్మల్ అండి. ఇక్కడ ఈ 3 మనకి వాటర్ని బట్టి డిసైడ్ అవుతాం. సో వాటర్ కంటెంట్ పెంచుకోవడంలో మనం మార్చుకోవచ్చు.
సో ఇలాంటి కలర్స్ ఏవైతే వచ్చినా వెంటనే మనం పిల్లలకి అడ్మిట్ చేసుకోవడం కానీ ఆర్ ట్రీట్మెంట్ చేసుకోవడం, వాళ్ళకి కిడ్నీ స్కాన్స్ చేయించుకోవడం, యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్ ఇవన్నీ చేయించుకోవడం అనేది తప్పనిసరి. అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలా డార్క్ పింక్గా రావచ్చు. సమ్టైమ్స్ మల్టీవిటమిన్స్, టీబీకి సంబంధించిన మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా అలా రావచ్చు. అండ్ ఇవి కూడా ఇన్ఫెక్షన్నే సూచిస్తాయి. అండ్ ఈ లాస్ట్ కోలా కలర్డ్ అనేది కొన్ని అంటే ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటాం. అంటే పాలు డైజెషన్ అవ్వకపోవడం వల్ల సరిగ్గా అండ్ కొన్ని రకాలైన వ్యర్థ పదార్థాలు బాడీలో పేరుకుపోవడం వల్ల ఆ డార్క్ కలర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా చూసుకున్నా కూడా ఈ డిఫరెంట్ కలర్స్ అనేవి చాలా అబ్నార్మల్ కాబట్టి ఇలా ఒక్కసారి వచ్చినా కూడా మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమీ ట్రై చేస్తూ టైం వేస్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగానే యూరిన్ కలర్ని బట్టి అసలు మన హెల్త్ ఏ విధంగా ఉందని డిసైడ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంటారు. ఒక్క యూరిన్ టెస్ట్ అసలు బాడీలో ఏం జరుగుతుంది అనేది సూచిస్తుందా, కలర్ని బట్టి చెప్పొచ్చు అంటూ ఉంటారు. ఇక్కడ ఇన్ని కలర్స్ చూస్తూ ఉంటుంటే అంటే ఇన్ని ఉంటాయా అని చాలా మందికి తెలియదు. ఒకసారి ఎఫెక్ట్ అయ్యి ఆ యూరిన్ పాస్ చేసి ఆ కలర్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుంది, హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. పిల్లల్లో మాత్రం యూరిన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు మంటగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ఇమ్మీడియట్గా చెకప్ తీసుకుని రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే యూరిన్ని బట్టే మన హెల్త్ మొత్తం డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఆ యూరిన్ కలెక్షన్లో కూడా కొన్ని కరెక్ట్ పద్ధతులు ఉన్నాయండి. అంటే కొంతమంది ఇంటి దగ్గర ల్యాబ్లో ఇచ్చేస్తాము అని చెప్తారు. సో అలా ప్రాపర్గా కలెక్ట్ చేయకపోతే కూడా రిజల్ట్స్ అనేవి రాంగ్ రావచ్చు. సో అది మీ డాక్టర్ని సంప్రదించి ఎలా కలెక్ట్ చేయాలి, యూరిన్ అనేది అసలు ఎలా కలెక్ట్ చేయాలి, కంటామినేట్ అవ్వకుండా ఎలా కలెక్ట్ చేయాలి అనేది చూసుకొని దాన్ని బట్టి సరైన చికిత్స అందించేలా చూసుకోవడం అనేది కూడా మన బాధ్యత. ఓకే. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే 10 years 12 years పిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో యూరిన్కి సంబంధించి ఇందులో ఏ కలర్ మీరు ఐడెంటిఫై చేసినా ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని చాలా క్లియర్గా డాక్టర్ అరవింద లోచన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అబ్నార్మల్గా అనిపించింది, ఇది మేము అబ్జర్వ్ చేసాం పిల్లల్లో అనుకుంటే డెఫినెట్గా మీరు ఇంటి దగ్గర ఉన్న ఏ హాస్పిటల్ అయినా సరే విజిట్ చేయడం చాలా చాలా మంచిది. ఇంటి చిట్కాలు మాత్రం దయచేసి పాటించొద్దు. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్ అనేది చాలా అంటే ఏ చిన్న రిస్క్ తీసుకున్నా తర్వాత ఫర్దర్గా చాలా కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్కి దీన్ని షేర్ చేయండి. పిల్లలకు సంబంధించి ఒక మంచి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.